రాజకీయంగా పవన్ కళ్యాణ్ చాలా బిజీగా ఉన్నారు. పైగా ఆయన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కూడా. అందుకే ఇది వరకట్లా సినిమాలు చేయడం కుదరదు కూడా. అందుకే తన స్థానంలో తనయుడిని ఫ్యాన్స్ కి చేరువ చేస్తున్నారా? కొన్ని రోజులుగా అఖీరా పబ్లిక్ ఈవెంట్స్ లో కనిపించడానికి కారణం ఇదేనా? అఖీరా అరంగేట్రానికి సమయం ఆసన్నమైందా? ఎక్కడైనా తండ్రి బాధ్యతల నుండి తప్పుకుంటున్నప్పుడు ఆ బరువు వారసుడికి అప్పచెప్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు ఇదే చేస్తున్నారు. రాజకీయంగా తను బిజీ అవుతానని తెలిసే అఖిరానందన్ను ఆడియన్స్ కు చేరువ చేస్తున్నట్టు కనిపిస్తోంది. మొన్నటి వరకు అరుదుగా కనిపించిన అఖిరా ఈ మధ్య క్రమం తప్పకుండా ఫ్యాన్స్ కు కనిపిస్తున్నారు. గతేడాది ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత వారసుణ్ణి ఇటు చంద్రబాబు అటు ప్రధాని మోదీ దగ్గరకు తీసుకువెళ్లారు పవన్. నేషనల్ వైడ్ గా అఖిరానందన్ ను ఫేమస్ అయ్యేలా చేశారు పవన్ కళ్యాణ్. ఈ గుర్తింపు రేపు అఖిరా మొదటి సినిమాకు హెల్ప్ అవుతుంది అనడంలో సందేహమే లేదు. ఇప్పటికైతే క్లారిటీ లేదు, కానీ ఖచ్చితంగా త్వరలోనే అఖిరా ఎంట్రీ ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. అఖిరానందన్ కు ఇప్పుడు 21 ఏళ్లు. నిన్న మొన్నటి వరకు చిన్నపిల్లాళ్లా కనిపించినా ఇప్పుడు మాత్రం హీరో మెటీరియల్లా మేకోవర్ అయ్యారు. ఒప్పుకున్న ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ పూర్తి చేశాక పవన్ పూర్తిగా పాలిటిక్స్ పై ఫోకస్ చేయడం ఖాయం. ఆ తరువాత పవన్ స్థానాన్ని జూనియర్ పవర్ స్టార్ భర్తీ చేయాలని చూస్తున్నారు. మొన్న రాజమండ్రిలో జరిగిన గేమ్ చేంజర్ ఈవెంట్ కు కూడా అన్నయ్య రామ్ చరణ్ తో కలిసి వచ్చారు అఖిరా. పైగా రేణు దేశాయ్ సైతం ఎప్పటికప్పుడు అఖిరా అప్డేట్స్ ఫ్యాన్స్ కు ఇస్తూనే ఉంటారు. తాజాగా ఈమె అఖిరా ఎంట్రీ గురించి మాట్లాడుతూ తల్లిగా తాను కూడా అఖిరా ఎప్పుడొస్తారా అని వేచి చూస్తున్నట్టు తెలిపారు. మొత్తానికి ఇవన్నీ చూస్తుంటే త్వరలోనే అఖిరా ఎంట్రీ ఖాయమనిపిస్తోంది. హీరో విశాల్ కు ఏమైంది? ఆయనకేమైంది? బాగానే ఉన్నారు కదా. పైగా యాక్షన్ హీరో, ఇప్పటికీ ఫైట్లో గట్రా బాగానే చేస్తుంటారు కదా అనుకుంటున్నారేమో. కానీ ఇప్పుడు విశాల్ను చూస్తే షాక్ అవ్వడం కాదు, అంతకు మించి అవుతారు. అసలు ఇంతకీ విశాల్ కు ఏమైంది? ఆయన ఎందుకు కనీసం నిలబడలేకపోతున్నారు? విశాల్ అంటే మనకు ఇలా ఎనర్జెటిక్ గా ఉండటమే గుర్తుకొస్తుంది. కొన్నేళ్ల నుండి కూడా విశాల్ కేర్ ఆఫ్ మాస్ యాక్షన్ సినిమాలే. పైగా ఫైర్ బ్రాండ్ కూడా. సినిమాల్లోనే కాదు బయట కూడా అదే ఎనర్జీతో కనిపిస్తూ ఉంటారు ఈ హీరో. కానీ ఈయన ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా? చెప్పడం ఎందుకు, ఓసారి మీరే చూసేయండి. చూస్తున్నారుగా విశాల్ ఇప్పుడు ఎలా ఉన్నారో. నెల రోజుల కింది వరకు కూడా చాలా ఎనర్జీతో కనిపించిన ఈయన సడన్ గా కనీసం నిలబడలేనంత వీక్ అయిపోయారు. అసలు ఎందుకు విశాల్ ఇలా అయిపోయారు అనేది ఫ్యాన్స్ కు కూడా అర్థం కావడం లేదు. అసలు ఏమైంది మా హీరోకు అంటూ అంత ఆశ్చర్యపోవడం తప్ప ఎవరికీ సమాధానం దొరకట్లేదు. కొన్ని రోజులుగా మీడియాకు దూరంగా ఉన్నారు విశాల్. తాజాగా మదగజరాజ ఆడియో లాంచ్ కు వచ్చారు విశాల్. ఇది 12 ఏళ్ల కింది సినిమా. సుందర్ సి తెరకెక్కించిన మదగజరాజ 2013లోనే విడుదల కావాల్సి ఉంది. కానీ అనుకోని కారణాలతో పుష్కర కాలంగా వాయిదా పడుతున్న ఈ చిత్రం ఎట్టకేలకు జనవరి 12న విడుదల కాబోతోంది. విశాల్ కు జోడీగా ఇందులో అంజలి, వరలక్ష్మి శరత్ కుమార్ నటించారు. ఈ సినిమా ఆడియో లాంచ్ లో విశాల్ ని చూసి అంతా షాక్ అయ్యారు. వణుకుతూ మాట్లాడటమే కాదు, కనీసం నిలబడేందుకు కూడా శక్తి కనబడలేదు ఆ మనిషిలో. అయితే హై ఫీవర్ కారణంగానే ఇలా ఉన్నారంటూ వార్తలొస్తున్నా అసలు విషయం మాత్రం అది కాదని అర్థమవుతోంది. త్రిష సినిమాలు మానేస్తున్నారా? అదేంటి అంత మాట అనేశారు? ఆల్రెడీ 6 డజన్ సినిమాలు చేస్తున్నారు కదా. 40+ లోనూ త్రిషనే కావాలని దర్శకులంతా వెంట పడుతుంటే సినిమాలు మానేయడం ఏంటి అనేగా మీ అనుమానం? మరి ఆమె మాటలు అలాగే ఉన్నాయి. ఏకంగా సీఎం సీట్ పైనే కన్నేశారు త్రిష. మరి ఈమె ముఖ్యమంత్రి కలలేంటో చూసేద్దామా? 1-2 కాదు, 20 ఏళ్లుగా అభిమానులను అలరిస్తూనే ఉన్నారు త్రిష. తెలుగు, తమిళమని తేడా లేదు, అన్ని చోట్ల ఈమెకు ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పటికీ చేతి నిండా సినిమాలతో రఫ్ ఆడిస్తున్నారు ఈ బ్యూటీ. చిరంజీవి, విశ్వంభరతో పాటు తమిళంలో అజిత్, విజయ్, సూర్య లాంటి హీరోలతో నటిస్తూ బిజీగా ఉన్నారు త్రిష. సినిమాల్లో ఊపిరి సలపలేనంత బిజీగా ఉన్న త్రిష తాజాగా రాజకీయాల గురించి మాట్లాడారు. నిజానికి ఈమె పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారని చాలా కాలంగా ప్రచారం జరుగుతూనే ఉంది. తాజాగా త్రిష చేసిన కామెంట్స్ తో ఇది దాదాపు కన్ఫర్మ్ అయిపోయింది. తనకు తమిళనాడు సీఎం కావాలని ఉందంటూ బాంబ్ పేల్చారు త్రిష. తమిళనాట రాజకీయాలు, సినిమాలకు విడదీయరాని అనుబంధం ఉంది. ఈ మధ్య విజయ్ కూడా రాజకీయాల్లోకొచ్చారు. కెరియర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే సినిమాలను సైతం ఆయన వదిలేశారు. తాజాగా త్రిష కూడా తనకు సీఎం కావాలని ఉందంటూ చెప్పడంతో త్వరలోనే రాజకీయాల్లోకి రావడం ఖాయమనిపిస్తోంది.
ప్రజాసేవతో పాటు సామాజిక మార్పులు రాజకీయాల వల్లే సాధ్యమంటున్నారు త్రిష. విజయ్ పొలిటికల్ గా బిజీ అవుతున్న సమయంలోనే త్రిష నుండి ఇలాంటి కామెంట్స్ రావడం ఆసక్తి రేపుతోంది. స్నేహితుడి పార్టీలో చేరతారా లేదంటే మరేదైనా కొత్త పార్టీ వైపు త్రిష ఆలోచనలు సాగుతున్నాయా అనే చర్చ జోరుగా జరుగుతోంది తమిళనాట. సినిమా ఇండస్ట్రీ అంటేనే మహాసముద్రం. వచ్చేవాళ్ళు వస్తూనే ఉంటారు, పోయేవాళ్ళు పోతూనే ఉంటారు. తాజాగా బాలీవుడ్లోనూ ఇదే జరుగుతోంది. అక్కడ 2025లో కొందరు వారసులు పరిచయం అవుతున్నారు. తాజాగా వీళ్ల సినిమాలకు సంబంధించిన ట్రైలర్స్, పాటలు వచ్చేసాయి. దాంతో ఎక్స్పెక్టేషన్స్ మరింత పెరిగాయి. మరి ఎవరా వారసులు, ఏంటా సినిమాలు? 2025లో బాలీవుడ్ నుండి చాలా డెబ్యూస్ ఉండబోతున్నాయి. వారసులు, వారసురాళ్లు బాగానే పరిచయం కాబోతున్నారు. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది రవీనా టాండన్ కూతురు రాషా టాండన్ గురించి. ఆజాద్ అనే సినిమాతో ఈమె పరిచయం అవుతున్నారు. ఇదే సినిమాతో అజయ్ దేవ్గన్ మేనల్లుడు అమన్ దేవ్గన్ ఎంట్రీ ఇస్తున్నారు. ఉయ్ అమ్మా అంటూ అదిరిపోయే గ్లామర్ షో చేస్తున్నారు రాషా టాండన్. ఫస్ట్ సినిమాకే డోస్ పెంచేశారు రాషా. ఇక 2025లో బాలీవుడ్ కు పరిచయం కానున్న మరో వారసుడు వీర్ పహారియా. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడే ఈ వీర్ పహారియా. అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తోన్న స్కై ఫోర్స్ సినిమాతో ఈయన పరిచయం అవుతున్నారు. స్కై ఫోర్స్ లో తన మాజీ ప్రేయసి సారా అలీ ఖాన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు వీర్. ఈ సినిమా జనవరి 24న విడుదల కానుంది. ఇండియన్ ఆర్మీ చేసిన ఫస్ట్ ఎయిర్ అటాక్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు అభిషేక్ కపూర్, సందీప్ కేవ్లానీ ద్వయం. దేశభక్తి ప్రధానంగా స్కై ఫోర్స్ వస్తోంది. షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ సైతం 2025లోనే ఎంట్రీ ఇస్తున్నారు. కాకపోతే హీరోగా కాదు, దర్శకుడిగా. తన మొదటి సినిమాను సైఫ్ అలీ ఖాన్ కొడుకు ఇబ్రహీంతో ప్లాన్ చేస్తున్నారు ఆర్యన్. రాషా టాండన్ హీరోయిన్. అలాగే అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్, సాయి పల్లవి నటిస్తోన్న సినిమా ఇదే ఏడాది విడుదల కానుంది. చూసారుగా, ఇది వాల్టి సైన్మా 2.0. మరిన్ని ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నేత్ర సైనింగ్ ఆఫ్.